గైస్ మనమైతే మాత్రం మోసపోయామని చెప్పాలి. ఎందుకంటే కన్నప్ప మూవీ నుంచి అయితే ఒక పోస్టర్ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. అది సిమ్ముడి పోస్టర్ అనమాట. కాకపోతే ఈ సిమ్ముడి పోస్టర్ లో అయితే మాత్రం అక్షయ్ కుమార్ ని అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా అందరు షాక్ అయితే అయిపోయారు. కొంతమందికి మాత్రమే సిమ్ముడి పోస్టర్ పెట్టారు కదా అనుకోని చాలా మంది అయితే మాత్రం కామెంట్స్ మంచిగా చేసుకుంటున్నారు. కానీ చాలా మందికి తెలియదు ఈ విషయం ఏంటంటే సిమ్ముడి క్యారెక్టర్ లో ఉండాల్సిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ప్రభాస్ అని చెప్పాలన్నమాట. కానీ ప్రభాస్ అయితే మాత్రం సిమ్ముడి క్యారెక్టర్ లేదని తెలిసి చాలా మంది మాత్రం పోయా మోసమైనట్టుగా అందరైతే మాత్రం మోసపోయినట్టుగా అయితే మాత్రం తెలుస్తుంది అనమాట. అసలు దేవుణ్ణి 100 కోట్లు కొట్టడానికి అయితే రెడీగా ఉన్నట్టుగా అయితే అందరూ ఎందుకు అనుకుంటున్నారంటే కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు అయితే మాత్రం ఉన్నారు, అది కూడా సిమ్మిడి క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నారని మనమైతే ఇక్కడ ఈ సినిమాలో అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి డే 100 కోట్లు అయితే కొట్టడానికి అయితే రెడీగా ఉన్నట్టు మనందరూ అనుకుంటాం. కానీ ఇప్పుడైతే మనం అక్షయ్ కుమార్ ని ఒక్కసారిగా అయితే సిమ్మిడి క్యారెక్టర్ చూపించడం వల్ల మనమైతే మాత్రం ఒక్కసారి ప్రభాస్ క్యారెక్టర్ ఇంకెలా ఉంటుంది అనేది అర్థం కావట్లా. మన ప్రభాస్ గారు అయితే మాత్రం రాక్షసుల్లా కనబడ్డాడు అనమాట. సరార్లో రాముడిలా కనబడ్డాడు ఆది పురుషులో. ఇప్పుడైతే మా కన్నప్ప సినిమాలో సిమ్ముడి క్యారెక్టర్ అయితే ఇస్తారు, సిమ్ముడి క్యారెక్టర్ లో కనబడతారని అందరూ అయితే అనుకున్నారు. కానీ ఇప్పుడు కట్ చేస్తే నీలకంఠ రూపంలో అయితే మాత్రం అక్షయ్ కుమార్ అయితే చూపించడం జరిగింది. ఇది అయితే షాకింగ్ అయితే అయిపోయింది అనమాట. అందరూ ట్రైలర్ లో చూసుకుంటే ప్రభాస్ యొక్క కళ్ళు మాత్రం మనకైతే చూపించడం అయితే జరిగింది. ఈ సినిమా అయితే మాత్రం ఏప్రిల్ 2025 అయితే మాత్రం రాబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి డేట్ అయితే ఇచ్చారు కానీ పర్టికులర్ మంత్ అయితే మాత్రం మెన్షన్ అయితే చేయలేదు. సినిమా డిసెంబర్ లో రావాలి కానీ అలా పోస్ట్ పోన్ అయ్యుకుంటూ ఈ సినిమా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏప్రిల్ ఫుల్ గా చేయకుండా మంత్ గా సినిమా అయితే రిలీజ్ చేస్తే బెటర్ అనుకోండి, ఏప్రిల్ మంత్ లో అయితే రిలీజ్ చేస్తే బెటర్ అనుకోండి మనం అయితే కోరుకుందాం. కానీ అక్షయ్ కుమార్ గారు అయితే సిమ్ముడి క్యారెక్టర్ అయితే మనం చాలా బాగున్నారు. బాగోలేదని చెప్పట్లేదు, చాలా బాగున్నారు. బట్ ఏంటంటే మాత్రం నీలకంఠం చాలా క్లారిటీగా అయితే మనకైతే కనిపిస్తుంది. ఆ ఫోటో కింద అయితే మాత్రం ముళ్ళోకాలు ఏలే పరమశివుడు అనే ఒక శ్లోకం కూడా ఇచ్చారనమాట. మనం అయితే మెన్షన్ చేసుకుని చూడొచ్చు, ఇంగ్లీష్ అయితే ఇచ్చారు. అక్షయ్ కుమార్ గారు అయితే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయగలుగుతారు అనమాట. ఎందుకంటే ఆయన చాలా ఓల్డ్ పర్సన్, ఇంకా చాలా సినిమాలు తీసిన సీనియారిటీ ఉందన్నమాట ఆయనకైతే మాత్రం. ఆయనైతే మాత్రం ఈ రోల్ అయితే బాగానే చేస్తారని మనందరికైతే తెలుసు. కాకపోతే ఇక ప్రభాస్ గారికి అయితే మాత్రం ఏ రోల్ ఇస్తారనేది ఒక సస్పెన్స్ లాగా అయితే ఉండిపోయింది అనమాట. కానీ ప్రభాస్ గారికి అయితే మాత్రం ఒక 20-25 మినిట్స్ అయితే మాత్రం ఒక క్యారెక్టర్ అయితే ఇస్తారు, మూవీలో అయితే చూపిస్తారు, అర్థమవుతుంది. బట్ ప్రభాస్ అన్న అయితే మాత్రం నంది క్యారెక్టర్లు అయితే తీసుకుంటున్నారని మనం అయితే అర్థం చేసుకోవాలి. దేవునికి అయితే 100 కోట్లు కొట్టడానికి అయితే మాత్రం ఖచ్చితంగా జరిగిద్దని మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే అక్షయ్ కుమార్ ఉన్నారు, ఇంకా ప్రభాస్ సార్ ఉన్నారు, ఇంకా వంచు విష్ణు అయితే ఉన్నాడు అనమాట. ఇది పెద్ద క్యారెక్టర్స్ అయితే ఉన్నాడు కాబట్టి మనమైతే మాత్రం దేవన్ అయితే 100 కోట్లు కొట్టడానికి అయితే మాత్రం ముందుకైతే వెళ్ళొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా మంచు విష్ణు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా దీంట్లో అయితే సినిమాలు అయితే ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ దేవన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మీరు కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే మనం మంచి ఫ్యామిలీ అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్ని గొడవలు అయితే అవుతున్నా కూడా సినిమా గురించి అప్డేట్ అయితే రాదని అనుకుంటారు చాలా మంది. కానీ సినిమా గురించి అయితే మాత్రం ఒక అప్డేట్ అయితే వచ్చింది అనమాట, మనం అయితే గమనించవచ్చు. పోస్టర్ అయితే రిలీజ్ చేస్తున్నారంటే ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కూడా వీళ్ళు గ్యాదర్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే మంచి ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం ఎన్ని గొడవలు ఉన్నా కూడా వాళ్ళైతే మాత్రం మంచి సినిమా గురించి అయితే మాత్రం పోస్ట్ పోన్ చేయకుండా ఒక స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం మూవీ గురించి అప్డేట్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారని మనమైతే మెచ్చుకోవచ్చు అనమాట. విష్ణు గారిని అయితే మాత్రం ప్రభాస్ 25 నిమిషాలు మాత్రమే కనబడతారు కదా బ్రో, మరి సినిమా అయితే మాత్రం హిట్ అయిద్దా లేదా అనే నమ్మకం అయితే ఉండొచ్చు. కానీ దాని మీద ఏ మాత్రం డౌట్ పడవలసిన పనే లేదు. ఎందుకంటే పుష్పకి 20 నిమిషాలు ఈ ఫుటేజ్ యాడ్ చేయడం వల్లే పుష్ప అయితే మాత్రం 100 కోట్లు లెస్ట్ అయితే కొట్టడం అయితే జరిగింది ఈ రోజు అయితే మాత్రం. కానీ ఇలాంటి సినిమా అయితే మాత్రం ప్రభాస్ గారు 20-25 మినిట్స్ ఉండడం వల్ల ఈ సినిమా అయితే మాత్రం 100 కోట్లు డే 1 అయితే కొట్టిద్దని మనం పక్కాగా నమ్మొచ్చు అనమాట. ఆ 20-25 మినిట్స్ కనబడడానికి ప్రభాస్ గారు అయితే మాత్రం 40 కోట్లు అయితే తీసుకుంటా అని చెప్పారు. సినిమాకి అయితే మంచి ప్రొమోట్ అయితే అవుతుందని మనం అయితే భావించవచ్చు. ఇంకా ఏ క్యారెక్టర్లు కనబడతాయి అనేది, ఇంకా ఎలా లుక్స్ కనబడతాయి అనేది మనం తర్వాత చూసుకోవచ్చు అప్డేట్స్ వల్ల. మూవీ అయితే మంచి సక్సెస్ అవుతుందని మనం అయితే భావించవచ్చు. మనమైతే మాత్రం మూవీ అయితే మాత్రం అప్డేట్స్ వస్తూనే ఉన్నాయని మనం అయితే అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మంచి ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం గొడవలు జరుగుతూనే ఉన్నాయి రోజుకి. ఒక కార్తీక దీపం సీరియల్ లాగైతే మాత్రం డే టు డే జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మూవీ నుంచి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ రకంగా మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయట్లేదు. దీని గురించి బడ్జెట్ కొద్దిగా ఆలోచించుకుంటే వాళ్ళైతే మూవీ అయితే తీయాలి కాబట్టి పర్టికులర్ గా కొంత టైం అయితే పట్టిద్ది. దానివల్ల నెక్స్ట్ మంత్ లేకపోతే ఏప్రిల్ కైనా ఖచ్చితంగా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే మన నమ్మకం పెట్టుకోవచ్చు. ఈ మధ్య గ్యాప్ లో అయితే మాత్రం రాజ్యసభ అయితే మాత్రం రిలీజ్ అయితే అవ్వదని అనుకోవచ్చు. ఎందుకంటే అది ఏప్రిల్ కూడా డిసెంబర్ ఎండింగ్ అనేది వెళ్ళిపోయిందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా వస్తున్నాం ఓవర్లకి అయితే మాత్రం ఇది వీడియో అనమాట. ఆ పరమేశ్వరి రూపంలో అయితే మాత్రం అక్షయ్ కుమార్ అయితే ఎలా కనబడుతున్నారని ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.